నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను చక్రి. మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి సరైన గైడెన్స్ లేక ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ ఉన్న చట్టాల మీద సరైన అవగాహన లేకుండా అక్కడ ఉండలేక తిరిగి ఇక్కడికి రాలేక అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గల్ఫ్ బాధితుల గురించి తెలుసుకొని స్వచ్ఛంద సంస్థలకు ఇటు ప్రభుత్వాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే యువకులకు కార్మికులకు సలహాలు సూచనలు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది రాజ్ న్యూస్. ఇక టీవీలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలు అదేవిధంగా మీ సమస్యలను కూడా తెలియజేయవచ్చు. ఇక గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు సిఐడిఎస్ రెడ్డి గారు, సిఇఓ ప్లేస్ వెల్ హెచ్ఆర్డి కన్సల్టెన్స్ హైదరాబాద్ అండ్ ప్రెసిడెంట్ OMRA. సార్ నమస్కారం సార్. ఇక గంగుల మురళీధర్ రెడ్డి గారు, అధ్యక్షులు గల్ఫ్ తెలంగాణ తెలుగు సంక్షేమ సంఘం కువైట్, ప్రస్తుత నివాసం రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా. సార్ నమస్కారం సార్. నెక్స్ట్ మహమ్మద్ బషీర్ అహ్మద్ గారు, కోఆర్డినేటర్ రిటర్న్ ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం. సార్ నమస్కారం సార్. అందరికీ వెల్కమ్ టు రాజ్ న్యూస్. సార్ ముందుగా సార్ డిఎస్ రెడ్డి గారు మీతోటి వెళ్దాం. మీరు సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్గా మంచి ఉద్యోగం చేస్తారు, కానీ మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వరకు అక్కడ ఉద్యోగం కల్పించే ఏజెన్సీ సంస్థను ఎందుకు నిర్మించాలని అనిపించింది? ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు? ఇటువంటి మంచి టాపిక్తో మీరు చేస్తున్న ప్రయత్నానికి వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ టు యూ రాజ్ న్యూస్ అండ్ మీకు కూడా, మీ టీంకి కూడా. ఐఎమ్ 30 years old చార్టెడ్ అకౌంటెంట్ అండ్ నేను ఆఫ్రికాలో 8-9 సంవత్సరాలు పనిచేశాను. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా చేశాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు 42-43 మంది మన తెలుగు వాళ్ళని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అదొక ప్యాషన్ లాగా చేసాం. అప్పుడు తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తర్వాత దాన్నే వై డోంట్ వి స్టార్ట్ ఏ బిజినెస్ లాగా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది, రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ. సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్రికా కాన్సన్ట్రేట్ చేసాం, తర్వాత నెమ్మదిగా గల్ఫ్ విస్తరించడం జరిగింది. ఇప్పుడు గల్ఫ్, ఆఫ్రికా రెండు కూడా ఈక్వల్గా మేము రిక్రూట్ చేస్తూ ఉన్నాం లాస్ట్ 16-17 years నుంచి. అంటే సార్ మీరు ఏ రంగంలో ఎక్కువగా రిక్రూట్ చేస్తుంటారు? ఒకటి ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్, గల్ఫ్కి వచ్చేటప్పటికి ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ అని కాదు, ఈ సర్వీస్ సెక్టర్ కింద జనరల్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వేరేజ్ ఆఫ్రికాకు వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, టీచింగ్ ఫ్యాకల్టీ ఒకటి, రెండు స్ట్రాంగ్ బేస్ మాకుంది, ఎక్కువ రెగ్యులర్గా రిక్రూట్ చేస్తూ ఉంటాం. రైట్ అండి, కాల్ చేస్తున్నాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి ఆనంద్ గారు. మురళీధర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలని చేసిన. చెప్పండి, అడగండి. మురళీధర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కువైట్ లో తెలుగు సంక్షేమ సంఘం అని పెట్టి చాలా మందికి ఏమైనా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కానీ సహాయ సహకారాలు చేసారు మీరు. అయితే ఇప్పుడు మన ఇక్కడ ఇండియా రాయబార కార్యాలయం ద్వారా ఎవరికైతే మన భారత పౌరులకు ఇబ్బంది అవుతుందో ఇక్కడ భారతదేశ యువకులకు, కార్మికులకు, వారు ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకొని గల్ఫ్ కార్మికులకు వెంటనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించి దాన్ని ఒక హెల్ప్ చేసే విధానం, ఇంకా ఎలాంటి మార్పులు రావాలి. ఒకటి, మన ఇప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తే అలా గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం ఎలాంటి ముఖ్యమైన అంశాలలో పొందుపరచాలి, ఎవరు చనిపోయినా కానీ డెడ్ బాడీ వెంటనే రావడానికి ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలి, ఎలాంటి అంశాలు అందులో పొందుపరచాలని మురళీధర్ రెడ్డి గారు ఒక సూచన సలహాలు ప్రభుత్వానికి, ఇక్కడ రాయబార కార్యాలయానికి చేసే విధంగా చెప్పాలని కోరుతున్నాం. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆనంద్ గారు, కాల్ చేస్తున్నందుకు. మురళీ గారు. ఆనంద్ గారు నమస్కారం. ప్రశ్న మంచిదే అడిగారు. గల్ఫ్ బోర్డు ఒక విధి విధానాలతోటి తప్పకుండా వస్తుంది. అయితే ఈ బోర్డు అనేది ఏర్పడ్డప్పుడు డెఫినెట్గా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ వైపు. రెండవది, ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడ్డ ఒక మదత్, అంటే ఒక సహాయము, మదత్ అని హిందీలో అంటాం కదా, అది ఉంది. ఆ సైట్ ద్వారా ఎవరైనా కానీ చేయించుకోవచ్చు. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మరియు ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఈ విషయం చేరుతుంది. అక్కడ నుంచి కార్యక్రమం అనేది మొదలవుతుంది. కాబట్టి మన స్నేహితులు ఎవరైనా కానీ కొంచెం మొబైల్ లోపల ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా తెలుపగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ. రైట్, మురళి గారు, మీరు కువైట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? ఈ రంగంలోకి ఎలా వచ్చారు, ఈ సేవా రంగంలోకి? మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. చక్రి సార్, నేను 22 ఏళ్ళు అయింది కువైట్కి వెళ్ళి. నాది సంగారెడ్డి జిల్లా
రామచంద్రపురం, కిష్టారెడ్డిపేట యాక్చువల్ వాస్తవ్యుని. డ్రాఫ్ట్స్మెన్గా వెళ్ళిన తర్వాత మన తెలుగు కార్మికులు అక్కడ పడే అవస్థలు కొన్ని చిన్నగా పరిచయం అవుతూ వచ్చినాయి. వారికి భోజనాల ప్రాబ్లమే కానీ, లేకపోతే అది ఓనర్ల నుంచి ప్రాబ్లం రావడమే కానీ, ఆరోగ్యపరంగా రావడమే కానీ, టికెట్లు లేకపోవడమే కానీ, ఇటువంటిది చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. అట్లీస్ట్ 300 కేసెస్ అటెండ్ చేయడం జరిగింది ఇండియన్ ఎంబసీ సహకారంతో మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో. అది సార్. అట్లాగే మన భారత ప్రభుత్వం తరఫున, లేకపోతే ఇక్కడ కువైత్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కువైత్కు వచ్చిన అధికారులకు, ప్రభుత్వ అధికారులకే కానీ, మంత్రులకే కానీ, టామ్కామ్కే కానీ అక్కడ హోస్ట్ చేయడం జరిగింది అక్కడున్న సంక్షేమ సంఘాల సహకారంతో. అట్లాగే ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వ్యాపార పరంగా వచ్చిన వారికి కూడా వీలైనంత వరకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. రైట్ మురళి గారు. బషీర్ గారు, మీరు ఓమన్ నుంచి వచ్చారు. ఓమన్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఏం పనిచేశారు, ఓమన్ అనుభవాలను ఒకసారి చెప్పండి. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. ఓకేనండి. ఓమాన్లో దాదాపు నేను 13 సంవత్సరాలు పనిచేసినాను. టీచింగ్ ఈజ్ మై ప్రొఫెషన్. అక్కడ ఇండియన్ స్కూల్ అల్వాది అల్ కబీర్ అని ఉంది మస్కత్లో. దాంట్లో దాదాపు 13 years ఐ వర్క్ దేర్. తర్వాత డ్యూ టు మై సమ్ పర్సనల్ రీజన్ చేసి రావడం జరిగింది. దెన్ ఇక్కడ వచ్చి ఐ వర్క్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. తర్వాత టామ్కామ్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. బయటి దేశాలకు వెళ్తారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ టు దెమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ general manager to some civil service organization to motivate the children to become IAS and IPS officers. రైట్. డిఎస్ రెడ్డి గారు, ఓఎంఆర్ఏలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? రిక్రూటింగ్ ఏజెన్సీలో చిన్న తరహా, మధ్య తరహా, అదేవిధంగా పెద్ద తరహా ఏజెన్సీలు ఉన్నాయి. అందరికీ సమాన హోదాలో సభ్యత్వం ఇస్తారా? మీ సంఘం సాధించిన కొన్ని విజయాలని చెప్పండి ఒకసారి. ఇప్పుడున్న ఇమిగ్రేషన్ దీని ప్రకారం మన తెలంగాణ వరకు వస్తే 72 మంది రిజిస్టర్డ్ రిక్రూటింగ్ మెంబర్స్ ఉన్నారండి మా అసోసియేషన్లో. యాజ్ పర్ ఇమిగ్రేషన్ దీని ప్రకారం కూడా ఇమిగ్రేషన్ సిస్టమ్ అంటారు దాన్ని. ఇండియా మొత్తం మీద అయితే 1546 మంది ఉన్నారు. మన ఒక్క తెలంగాణలో 72 మంది రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్స్ ఉన్నారు అఫీషియల్గా. తర్వాత ఇప్పటి వరకు మేము అంటే రెగ్యులర్గా ఇమిగ్రెంట్స్కి ఏ సమస్యలు ఉన్నాయో అందరికీ ఎఫెక్ట్ అయ్యే సమస్యలు తీసుకొని ఇప్పటివరకు పోరాడుతాం అసోసియేషన్ తరఫున. అందులో చేసింది ఒకటి ఏంటంటే, సౌత్ సూడాన్ జూబాలో మన వాళ్ళు ఒక 50 మంది అప్పుడు అక్కడ వార్ సిచ్యుయేషన్ ఉండి ఇరుక్కుపోయారు. అంటే అప్పుడు మేము ఫారిన్ మినిస్ట్రీకి రిప్రజెంట్ చేసి, వికే సింగ్ గారు అప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారు, వాళ్ళకి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు చార్టర్ ఫ్లైట్ అరేంజ్ చేసి మినిస్టర్ గారి దగ్గరుండి వెళ్ళి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అదొకటి. తర్వాత ఏంటంటే, మనకి ఈ 2 రాష్ట్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పీసీసీ అనేది ఈ 2 రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా ఇమిగ్రెంట్స్కి అది తీసుకునేటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఆ ఇష్యూ మీద మేము రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారి దగ్గరికి, తర్వాత వాళ్ళకి కూడా రిప్రజెంట్ చేసాం, సెంట్రల్లో రిప్రజెంట్ చేసాం. దాని మీద 80% దాన్ని లిబరలైజ్ చేశారు, ఈజ్ చేశారు. కానీ ఇంకా ఒక 10-20% ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎలాగంటే పీసీసీ క్లియరెన్స్ మిగతా రాష్ట్రాల్లో అలా అప్లై చేస్తే ఇలా ఇచ్చేస్తున్నారు. మనకేంటంటే మీ వీసా చూపించండి, తర్వాత డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పేసి ఆ ప్రాసెస్ చాలా లెంగ్తీ ప్రాసెస్ అయిపోతూ ఉంది. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తే మేము వీసా ఇస్తూ ఉంటాం అనుకోండి, వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మిగతా రాష్ట్రాలు అలా కాదు, మీరు వెళ్ళి అప్లై చేసేస్తే ఇచ్చేస్తున్నారు. సో అది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. తర్వాత మేము రిప్రజెంట్ చేస్తే అది 80% ఈజీ అయిందండి. ఇప్పుడు ఏంటంటే, మేము మా దగ్గర నుంచి ఓ లెటర్ కానీ లేకపోతే వాళ్ళు కానీ ఓ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తే ఇచ్చేస్తున్నారు. ఆ ఇష్యూ కూడా మేము రిప్రజెంట్ చేసి సార్ట్అవుట్ చేసాం. రైట్, కాల్ తీసుకుందాం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. మీరు రాజనీతి స్టూడెంట్ అండి, చెప్పండి. నేను సంవత్సరం అయిందండి. మొన్న జనవరి నుంచి అండి, జనవరి దాకా నాకు పని లేదండి. నేను చాలా కష్టాలు పడుతున్నానండి. నాకు ఉంటాకి తింటాకి కూడా చాలా కష్టంగా ఉన్నదండి. దుర్బాధ వచ్చి నాకు ఏ పని అవసరం లేదండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? చెప్పండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నేను దుబాయ్ నుంచి అండి, దుబాయ్ నుంచి దుబాయ్ అండి. ఓకే ఓకే చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నా సమస్య ఏమున్నదండి, సంవత్సరం బట్టి పని లేదండి, కరోనా వచ్చిన కాడి నుంచి చేసే పనులే బంద్ అయినాయండి. కరోనా వచ్చిన కాడి పని లేదండి. అలాగే వాళ్ళు ఇచ్చిన బియ్యం, వీళ్ళు ఇచ్చిన పప్పులు ఆ రకంగా ఇప్పుడు వరకు గడుపుకుంటా వచ్చానండి. నా పరిస్థితి బాగోలేదండి. ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారండి మీరు? ఇక్కడ ఏంటండి, మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారండి? నేను 2006లో వచ్చానండి ఇక్కడికి. ఓకే 2006లో వచ్చానండి. 60 ఏళ్ళు మంచి వాళ్ళు కాదండి, కొట్టేవారు, భోజనం పెట్టేవారు కాదండి. నా పాస్పోర్ట్ వదిలిపెట్టి వచ్చేసానండి, బయటకు వచ్చి పని చేసుకున్నానండి. నాకు ఈ మధ్యన ఒంట్లో కూడా బాగుంటలేదండి, షుగర్ వచ్చిందండి, అసలు ఒంట్లో బాగుంటలేదండి. నా పరిస్థితి అసలు బాగోలేదండి. నేను ఇలాగా అప్పుడు ఇగో ఈ నెంబర్ పెట్టారండి, అందుకనే నేను అప్పుడు 10 రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నాను కానండి, ఫోన్ అసలు మీరు ఎత్తుకోలేదండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మీ సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మురళి గారు, ఇలా చాలామంది కరోనా టైంలో చాలా సఫర్ అయ్యారు. అక్కడ ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు పోయి ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితి. నిజమే సార్, కరోనా టైంలో మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడ్డది. అదే టైంలో అమ్నెస్టీ కూడా పెట్టారు. ఆ అమ్నెస్టీ 4 రోజులు ఉన్నది, కానీ ఆ 4 రోజుల్లో విదేశాల వాళ్ళే ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు అయింది. మన వాళ్ళకు మంచి ఆఫర్స్ ఇచ్చినా కానీ, అంటే జరిమానా కట్టన అవసరం లేదు, పెనాల్టీ, తిరిగి రావచ్చు, మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవచ్చు అన్న ఎన్నో ఆఫర్లు ఉండే. కానీ ఇన్ టైం లోపల మనకు పాస్పోర్ట్స్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చేయలేక వాళ్ళందరూ కూడా అక్కడే చాలా వరకు ఇరుక్కుపోయినట్టుగా అయింది. ఆ టైంలో వాళ్ళకు భోజనాలే కానీ, షెల్టర్సే కానీ, ఎంబసీ లోపల కూడా షెల్టర్స్ ఆ టైంలో లేవు కరోనా భయంతో. మరియు పోలీసుల జైల్స్లో కూడా వీళ్ళని తీసుకోలేకపోయినారు. ఒక్క రొట్టె ముక్క వేస్తే ఎట్లా అయితే ఒక పొద్దు గురించి వెయిట్ చేస్తారో అట్లా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కరెంటు కట్ చేసిండ్రు, నీళ్లు కట్ చేసిండ్రు, చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకు జీతాలు లేకుండా. అదే టైం లోపల చార్టెడ్ ఫ్లైట్స్, విమానాలు ఇవి సరిగ్గా లేక 260 కేడీలు అంటే కనీసం 60,000, అది 10,000 ఉన్న టికెట్ 60,000 పెట్టుకొని ఎట్లా వచ్చిండ్రు. ఆ వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడము చాలా ఇబ్బందికరమైన విషయాలు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అమ్మాయి ఇందాక ఫోన్ చేసిన ఆమె టైప్లో ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమందికి అయితే వాళ్ళ పాస్పోర్ట్లు పొయ్యి ఉన్నాయి, ఆధార్ కార్డులు కూడా తెలియదు, వాళ్ళ ఫింగర్ థంబ్నెయిల్ చెక్ చేస్తేనే జరుగుతుంది. అది చెక్ చేసినా కానీ సరిగ్గా జరగక టైం తీసుకొని అప్పుడు ఉన్న అమ్మాయి మొన్న లాస్ట్ మంత్ ఇంటికి వచ్చింది, లక్ష్మి అనేట ఆమె. ఇటువంటివి కూడా ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వము మరియు మన రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళు అక్కడ దేశాలకు పోయినప్పుడు వీళ్ళు లీగల్గానే పోయినరు, వీళ్ళకున్న పరిస్థితులను బట్టి ఇల్లీగల్గా తయారైనరు. కాబట్టి వీళ్ళు వాళ్ళకున్న పరిస్థితుల వల్ల ఆ విధంగా జరిగినారు. కాబట్టి వాళ్ళను ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకురావడం ఉత్తమం. 1990 లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్ 170,000 మందిని 63 రోజులు కష్టపడి ఏ విధంగా ఫ్రీగా పట్టుకొచ్చినరో ఆ విధంగానే ఇప్పుడు తీసుకురావాలని మనం కోరుకుందాం. రైట్. డిఎస్ రెడ్డి గారు, ఈ కరోనా టైంలో ఈ ఏజెన్సీల పాత్ర ఎలా వహించారండి? ఆ టైంలో ఎలా ఉండే ఏజెన్సీల పాత్ర? కరోనా వల్ల కొన్ని అంటే లాస్ట్ 1 year ప్రపంచం మొత్తం సఫర్ అయింది. మా ఏజెన్సీ ద్వారా ఏంటంటే మేము డైరెక్ట్గా ఎంప్లాయర్తోనే డీల్ చేసి మేము వర్కర్స్ని పంపించాం కాబట్టి మా వరకు ఎటువంటి సమస్య రాలేదు. వాళ్ళు మామూలుగానే చూసుకున్నారు, అక్కడ పనిచేశారు, కొంతమందిని వెనక్కి పంపించేశారు. ఎటువంటి అదేంటంటే పెద్ద పెద్ద కంపెనీలో లేకపోతే కొంతమంది మధ్యలో ఇచ్చేశారు, కానీ మా వరకు అంత సేఫ్గానే జరిగిపోయింది. సో అంటే రిక్రూట్మెంట్ ఏజెంట్స్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మేము డైరెక్ట్గా కంపెనీతో డీల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని మేము ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి కంపెనీ టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏంటంటే 5-10 మంది అని చెప్పి వెళ్తారు చూసారా, వాళ్ళకి ఈ సమస్యలన్నీ. ఇప్పుడు మేమేంటంటే కంపెనీ దగ్గర నుంచి డిమాండ్ లెటర్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో అన్నీ మేము వెళ్ళి చూసుకొని ఇంటర్వ్యూ అరేంజ్ చేసి కంపెనీ డెలిగేట్స్తో ఇచ్చేసి చేస్తాం కాబట్టి కంపెనీ వాళ్ళకి ఏం మ్యాన్ పవర్ కావాలో మనల్ని అప్రోచ్ అవుతారు, మనం వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్. మీ ఎంపిక ఎలా ఉంటుందంట? ఎంపిక ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ 16-17 years నుంచి అండి ఎవ్రీ మంత్ 10-15 days ఓవర్సీస్ ట్రిప్ వెళ్తాను, మార్కెటింగ్ చేసుకుంటాం, అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ డాక్యుమెంట్ ప్రాసెస్ అంత అయిన తర్వాత కంపెనీ డెలిగేట్స్ వస్తారు, ఆ కంపెనీ టెక్నికల్ టీం వస్తారు. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి సపోజ్ వెల్డర్స్ ఫ్యాబ్రికేటర్స్ అనుకోండి, విల్ గో టు వైజాగ్, లేదు హెచ్విఏసి టెక్నీషియన్స్ కావాలంటే కలకత్తా వెళ్తాం, లేకపోతే యూపీ వెళ్తాం. ఆ పర్టికులర్ ఏరియా వెళ్ళి మనం వాళ్ళ టెక్నికల్ టీం వస్తారు, సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. సో
ఆల్మోస్ట్ ఆల్ 95% కంపెనీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ చిన్న చిన్న 5-10 మంది తీసుకొని లేకపోతే డ్రైవర్లుగా తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రాపర్ ఆ సిస్టమ్ ప్రొసీజర్స్ ఉండవు. జనరల్గా ఒక సిస్టమేటిక్ కంపెనీలు ఉన్నాయి అయితే ఏంటంటే ఆ కంపెనీ సాఫీగా సాగిపోయినంతకాలం సిస్టమ్ అంతా బాగానే ఉంటుంది, శాలరీస్ అంతా రెగ్యులర్ పే చేస్తారు, వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ అన్ని రెగ్యులర్గా వాళ్ళు చూసుకుంటారు, సో ప్రాబ్లమ్స్ రావు. సో ఇప్పుడు మేము రిక్రూట్మెంట్ ఏజెంట్స్తో చేసిన వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేము డైరెక్ట్గా వెళ్ళి కంపెనీ చూసుకొని ఆ సిస్టమ్ అంతా బాగుందా, అక్కడ ఏమి బ్యాడ్ రిమార్క్స్ లేవా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ కొంతమందిని బ్లాక్ లిస్ట్ చేస్తారు, కంపెనీ వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు, మన ఇండియన్స్ని సరిగ్గా పేమెంట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే బ్లాక్ లిస్ట్ చేశారు. సో మేము బ్లాక్ లిస్ట్ వాళ్ళతో మేము డీల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ ఇల్లీగల్ షార్ట్ కట్లు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీలకి పంపిస్తారు. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఎవడు అక్కడ మనకి రెస్క్యూ టీం ఉండదు. ఇప్పుడు ఆవిడ చెప్పారు తను ఎక్కడో బయట పనిచేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము రిక్రూటింగ్ ఏజెంట్స్ ద్వారా మేము లేడీస్ రిక్రూట్మెంట్ చేయం. వాళ్ళంతా అదంతా రిక్రూట్మెంట్ ఏజెంట్స్ ఎవరు లేడీస్ రిక్రూట్మెంట్ చేయరండి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళటం లేకపోతే ఇంకొక ఇల్లీగల్ సోర్సెస్ అట్లా. లేదంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే అది హోమ్ క్యాప్ ఉంది, వాళ్ళు రిక్రూట్ చేయొచ్చు. సో వాళ్ళు అఫీషియల్గా అన్ని ట్రైన్ చేసి పంపించవచ్చు అని సిస్టమ్ మార్చారు. బట్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ మేము లేడీస్ని రిక్రూట్ చేయము. తర్వాత ఏంటంటే మా ద్వారా వెళ్ళింది 95% దే విల్ బీ ఇన్ సేఫ్ ప్రాసెస్. అందుకే ఇల్లీగల్ బ్యాన్ చేయండి, కంట్రోల్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఇన్సిస్టింగ్ రెగ్యులర్గా. ఓకే, డేస్ రెడ్డి గారు, ఈ రిక్రూటింగ్ ఏజెన్సీలో ఈ వయసు పరిమితి ఎలా ఉంటుందంటారు? యాక్చువల్ వయసు పరిమితి అంటే మా గురించా లేదా వర్కర్ గురించి? వర్కర్ గురించి మీరు పంపించాలనుకున్న వర్కర్కి వర్కర్ యాక్చువల్గా ఏంటంటే 60 years దాటిన తర్వాత వీసా రాదండి. అంటే 58 years దాటితేనే వీసా రాదు, ఎందుకంటే వాళ్ళు 2 years కంప్లీట్ అయితే 60 దాటిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే మీరు మహిళలకి మా తరపున మేము చేయమని అంటున్నారు, అలాగే ఈ వయసు పరిమితి లాంటి వయసు పరిమితి అంటే ఇప్పుడు మీరే ఒక కంపెనీ ఎంప్లాయర్ అనుకోండి, మీకు ఎంతసేపటికి 40, 45, 50 సంవత్సరాలు వాళ్ళ మ్యాన్ పవరే తీసుకుంటారు, సో దట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అని. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా 50 సీనియర్ పొజిషన్లో అయితే తప్పితే, లేదంటే వాళ్ళు 50 దాటితే కొంచెం తగ్గిస్తుంటారు ప్రిఫరెన్స్. వాళ్ళు ఇచ్చేటప్పుడే కండిషన్ చెప్తారు, వీ వాంట్ ఫ్రమ్ 25 to 35, 40 రేంజ్లో మాకు కావాలి అని చెప్పి. సో ఎంప్లాయర్ ఎలా అడుగుతాడో మనం అలానే ఇచ్చేస్తాం. టెక్నికల్ ఇంటర్వ్యూ అరేంజ్ చేసేటప్పుడు 1:3 అరేంజ్ చేస్తాం. సో వాళ్ళ ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం ఏజ్ కూడా 1 factor. సో దాని ప్రకారం అరేంజ్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు. సో అక్కడ మనం 95% సేఫ్ గేమ్ ఆడతాం, ఎందుకంటే వాళ్ళే వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు, సిస్టమేటిక్ ప్రొఫెషనల్ వేలో పోతుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకి వస్తున్న సమస్యలన్నీ ఏంటంటే ఈ 5, 10, 20 మంది తీసుకుంటారు, వీళ్ళు పంపిస్తారు, అక్కడ ప్రాపర్ కంపెనీ ఉండదు, అక్కడ వెళ్ళి వదిలేసేయటం, రకరకాల ప్రాబ్లమ్స్ మేము కూడా చూస్తున్నాం కదా. 100, 200, 300, 500 తీసుకునే వాళ్ళంతా వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని చేసుకుని వచ్చేస్తారు. ఈ 10 చిన్న వాళ్ళు 10 మంది 15 మంది వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే అక్కడ ఏదో ఉద్యోగం, శాలరీ, ప్రాపర్ సిస్టమ్ ఉండదు, ఎంత జీతం వస్తుందో కూడా చెప్పరు, వీళ్ళు ఏం పని చేయాలో కూడా చెప్పరు. ఒక్కోసారి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్కర్కి నువ్వు ఎలక్ట్రీషియన్ పని చేయొచ్చు, ప్లంబర్ పని చేయొచ్చు, ఇంకో పని చేయొచ్చు, అన్ని ఆల్రౌండర్ అనమాట. వీడికి ఏది తెలియదు, బట్ చెప్పడం అడుగు నువ్వు ఇదిగో దీనికి వెళ్తున్నావు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పిస్తాలే, నువ్వు చేసుకోవచ్చులే అని చెప్తారు. అట్లా మిస్గైడ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. రైట్. బషీర్ గారు, పీడీఓటీ అంటే ఏమిటి? అసలు గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే వారి కోసం ప్రభుత్వం ఒక్కరోజు ఈ పీడీఓటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది, అసలు దాని గురించి చెప్పండి. పీడీఓటీ అంటే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇది టామ్కామ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్. ఎవరైతే ఆల్రెడీ విజాస్ వచ్చాయో, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి ఒక ప్రాపర్ వేలో టికెట్స్, విజాస్ రెడీగా ఉన్నాయో, అబౌట్ టు ఫ్లై, అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసి టామ్కామ్ ద్వారా కానీ, బ్రదర్ ఇంతకుముందు చెప్పినట్టు వేరే ఏజెన్సీస్ ద్వారా కాకుండా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు టామ్కామ్ ద్వారా వీళ్ళే ఇంటర్వ్యూస్ తీసుకొని వేరే జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటారు కదా, ఎంప్లాయర్స్, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి వీళ్ళే సొంతంగా ఇంటర్వ్యూ చేసి, లేడీస్ అయినా, నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా వీళ్ళు రెడీగా చేసేసి, అమ్మ మీరు విదేశాలకు వెళ్తున్నారు, పర్టికులర్లీ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు, అక్కడ మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఉండాలి, అక్కడ భాష ఎలా ఉంటుంది, శ్రామిక చట్టాలు అలా ఎలా ఉంటాయి, అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది,
ప్రతి దాన్ని దాని మీద ఒక అవగాహన. డ్రమటైజ్ చేస్తూ నేనైతే డ్రమటైజ్ చేస్తూ ఒక 40-50 మంది ఎదురుగా కూర్చొని అనుకోండి, అక్కడి నుండి మేము స్టార్ట్ చేసి బాబు నువ్వు కళ్ళు మూసుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నావు, బ్యాగ్ చూసుకో ఒకసారి, పాస్పోర్ట్ ఉందా పక్కన, వీసా ఉందా, లోపలికి వెళ్ళు, చూయించు, అక్కడ గార్డ్ ఉంటాడు కదా ముందు చూయించు, టికెట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ టుడే ఆర్ టుమారో, ప్రాపర్ వేలో పొలైట్గా నువ్వు సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళు, అక్కడి నుండి నీ ప్రయాణం మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎస్. దాని తర్వాత నువ్వు ఏ ఎయిర్లైన్స్ ద్వారా వెళ్తున్నావు చూసుకో, తెలియకుంటే అడుగు, ఒమాన్ ఎయిర్లైన్స్ ద్వారా, లేకుంటే క్యాథే పసిఫిక్, లేకుంటే గల్ఫ్ అరేబియా, ఏదో ఎయిర్లైన్స్. అక్కడికి వెళ్ళినాక ఎలా నువ్వు నిల్చోవాలి, బోర్డింగ్ పాస్ నువ్వు ఎలా తీసుకోవాలి. నేను ప్రాక్టికల్గా ఐ విల్ సిట్ హియర్ లైక్ దిస్, ఎస్ మేక్ ఏ లైన్ 1 by 1, టికెట్ చూపించమ్మా, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అక్కడి నుండి అలా ప్రాక్టికల్ మేము చూపిస్తాం. Practical ఇంటికి వెళ్ళి వెళ్ళే ముందు నీకు లగేజ్ ఎంత ఉండాలి, ఆ కామన్ సెన్స్ నీకు ఉండాలి. ఎస్. నీ హ్యాండ్ బ్యాగ్లో ఒక 7 kgs ఉన్నాయి, ఒక 30 kgs నువ్వు ట్రావెల్ చేస్తున్నావు కదా, 30, 25, 40, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్, డిఫరెంట్ ఎయిర్లైన్స్. నువ్వు అక్కడికి పోయి అవస్థలు పడే కంటే నువ్వు ఇంట్లోనే ఒక తూకం వేసుకొని 7 kg ఉందా హ్యాండ్ బ్యాగ్, ఓకే ఫైన్, 30 kg ఉందా, ఓకే, లేకుంటే నువ్వు లోపలికి వెళ్ళినాక మళ్ళీ తూకం వేసినాక మళ్ళీ టేక్ ఆల్ ద థింగ్స్ అవుట్ అండ్ కొన్ని బలవంతాన్ని నీకు ఇష్టమైన పదార్థాలు ఇంకేమి ఉంటాయి నువ్వు విసిరేయాలి, అక్కడ తప్పదు, వదిలిపెట్టాల్సిన పరిస్థితి. వదిలిపెట్టవలసిన పని వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినాక తర్వాత ఇమిగ్రేషన్ ఎక్కడ వెళ్ళాలి, నీ చెకప్ ఎలా ఉంటుంది, తర్వాత నువ్వు లోపలికి ఎలా వెళ్తావు, నీ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా లోపలికి వెళ్తావు, వెళ్ళినాక నువ్వు ఎలా ఉండాలి, ఆహార పనియాలు వాళ్ళు ఇస్తారు కదా, ఎలా నువ్వు చేస్తుండాలి, ఎదుటి చుట్టూ పక్కన అంటే ఉన్న ప్రయాణికులతో హౌ యూ హ్యావ్ టు బిహేవ్ విత్ దెమ్, ఎవ్రీథింగ్ కరెక్ట్. ఎవ్రీథింగ్ విత్ రిహార్సల్ డ్రామటైజ్ చేసి వాళ్ళకు మేము చేస్తాం. ఓకే యూ ల్యాండెడ్ దేర్, అక్కడికి నువ్వు వెళ్ళినావు, దుబాయ్ వెళ్ళినావు, ఖతర్ వెళ్ళినావు, ఒమాన్ వెళ్ళినావు, బహ్రెయిన్ ఎక్కడికి వెళ్ళినావు, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఒక లైన్ ఉంటుంది అక్కడ, మళ్ళీ అంటే నువ్వు అక్కడ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎంట్రీ అక్కడ వీసా కొరకు ఎలా నువ్వు ఫామ్లో నిల్చోవాలి, మళ్ళీ వాళ్ళు ఎలా అక్కడ నుండి లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. అస్సలాము అలైకుం అని స్టార్ట్ చేస్తాడు ఆయన. ద బేసిక్ వర్డ్స్ యూ మస్ట్ లెర్న్ బిఫోర్ యూ ఫ్లై దట్ కంట్రీ. నువ్వు వాలేకుం సలాం అంటారు, ఐఫా హాల్ హై, జైన్, అల్హమ్దుల్లా, కామన్ థింగ్స్ కదా. అండ్ హీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే బషీర్, హైదరాబాద్, ఎస్ సార్, ఓకే యు ఆర్ టీచర్, ఎస్ సార్ ఐఎమ్ టీచర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, పంపించేస్తారు. తర్వాత నా లగేజ్ ఉంది కదా లోపలికి వెళ్ళింది, అక్కడి నుండి నువ్వు ఎలా వెళ్తావు, కిందికి ఎలా వెళ్తావు, హౌ యూ విల్ కలెక్ట్ యువర్ లగేజ్, అగైన్ హౌ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అక్కడ లేడీస్కి మాత్రం మేము జాగ్రత్తగా చెప్తాం అమ్మా, ఎందుకంటే చాలా కేసెస్ ఇలా జరిగినాయి అన్నట్టు. లేడీస్ చూసి, హైదరాబాద్ లేడీస్ చూసి, అరే తుమ్ హైదరాబాద్ హే ఫలానా ఫలానా చూసుకొని ఆమె సంబడి విల్ కమ్ అండ్ క్యారీ హర్ అవే అన్నట్టు. అట్లా కాకుండా కన్ఫర్మేషన్ అయినాక వెదర్ ఈజ్ ఎంప్లాయర్ ఆర్ నాట్, అంటే దట్ పర్సన్ బిలాంగ్స్ టు ఎంప్లాయర్స్ కంపెనీ ఆర్ నాట్, అన్నీ చూసుకొని నువ్వు అక్కడికి వెళ్ళాలమ్మా. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ 4 పైసలు కూడబెట్టుకొని నువ్వు వెళ్ళే ముందు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తావు కదా, అటు ఇటు కాకుండా వాళ్ళ ఇలా మాటల్లో మోసాలు పోకుండా నీ అకౌంట్లో వేసి 4 పైసలు సంపాదించుకొని ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో నువ్వు అక్కడికి వెళ్ళావు, నీ వాళ్ళను వదిలిపెట్టి నువ్వు అక్కడికి పోయి వేరే వేరే చెడు అలవాట్ల మీద నువ్వు అది చేసుకొని తాగి తిని, అక్కడ ద రూల్స్ ఆర్ డిఫరెంట్ కదా అక్కడ. యూ హ్యావ్ టు ఫాలో ఇట్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. రంజాన్లో నువ్వు ఎలా ఉండాలి, నీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళ సంస్కృతిని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, హౌ యూ హ్యావ్ టు బిహేవ్ విత్ దెమ్. ఇక్కడ పోతే హలో హాయ్ అని నువ్వు సెకండ్ ఇస్తావు, నువ్వు కవలించుకుంటావు, ముద్దులు పెట్టుకుంటావు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ దేర్, యూ విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్. ఓకే. కాబట్టి ఇవన్నీ మేము నేర్పిస్తాం వెళ్ళే ముందే. అక్కడికి పోయి నువ్వు అవస్థ పడడం ఎందుకు, నీ కుటుంబాన్ని, ఎందుకంటే జైల్లో వేస్తారు అక్కడ. ఐ విజిటెడ్ మెనీ టైమ్స్ జైల్, ఒమాన్ జైల్స్. నేను టీచర్ని కదా అక్కడ, చాలా మన ఆంధ్ర వాళ్ళు వచ్చేవాళ్ళు, మాస్టర్ కొంచెం వెళ్ళండి రండి మాతోటి, కనీసం తోడుకుండండి, యూ కెన్ స్పీక్ అట్లీస్ట్ ఇంగ్లీష్ కదా, మాకు అది రాదు ఇది రాదు, అరబీ రాదు ఇంగ్లీష్ రాదు ఏంటి అని. ఎక్కడో ఊరవతల
కొన్ని వందల కిలోమీటర్ల అవతల ఎవర్రా బాబు నీకు అక్కడ విడిపించడానికి. కాబట్టి నువ్వు నీ పెళ్ళం పిల్లల ఫోటో ముందు పెట్టుకో. ఏ లక్ష్యంతో నువ్వు ఇక్కడికి వచ్చినావో అర్థమైందా, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని నా కొడుకుని చదివించుకోవాలి, నేను నా చెల్లె పెళ్లి చేయాలి, ఒక ఇల్లు పెట్టుకోవాలి అని నీకు ఏ ఆలోచనతో నువ్వు వచ్చినావో ఆ ఆలోచనని నువ్వు పక్కగా పకడబందీగా చేసుకుని మళ్ళీ తిరిగి వస్తే అరే మన ఊరి నుండి వెళ్ళిపోయి హ్యాపీగా తిరిగి వచ్చిండు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, సురక్షిత్ జావో ప్రశిక్షిత్ జావో, ప్రశిక్షిత్ జావో సురక్షిత్ జావో. ప్రశిక్షిత్ అంటే గెట్ ట్రైనింగ్ బిఫోర్ యూ ఫ్లై. నీకు తెలుసు కదా, మేమే డ్రామాటైజ్ మొత్తం చేసి ఇస్తున్నాం. Until unless you get permission, don't enter somebody's house. You will be in big trouble. During Ramzan days, if you are drinking, నువ్వు తింటున్నావు, నువ్వు తాగుతున్నావు, లేకుంటే నేను హిందూనే కదా, నేను భజన కీర్తన రోడ్డు మీద నేను పాడతా, లేకుంటే జిందాబాద్ ముర్దాబాద్ నేను అంటా, నాకు సాలరీ ఇస్తలేడు కదా బాబు, అది ఇండియా రాష్ట్రం, అది వేరే దేశం. ఇంకా రూల్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరు. ఇక్కడ కూర్చొని ప్రైమ్ మినిస్టర్ కూడా తిట్టవచ్చు, రాష్ట్రపతిని ఏమన్నా అనవచ్చు. I have that right because I am giving vote. India is different కదా, that is different. రాజులు ఉంటారు, దానికి అనవసరంగా నువ్వు ట్రబుల్లో పడి మళ్ళీ టామ్ కామ్కి నువ్వు ఫోన్ చేస్తావు, లేకుంటే కేటీఆర్ గారికి ఫోన్ చేస్తావు, లేకుంటే మీకైనా ఫోన్ చేస్తాడు, సార్ ఇట్లా ఉంది సార్ నా పరిస్థితి, నేను నాకు తెలియక ఇట్లా చేసిన అట్లా చేసిన. నమాజ్ చేసేటప్పుడు నేను వాళ్ళ ముందు సమ్ టైమ్స్ వాళ్ళు రోడ్ల మీద నమాజ్ అవుతూ ఉంటారు, నువ్వు హౌలాగాన్ లేక వాళ్ళ ముందు నువ్వు పోతున్నావు, దట్ ఈస్ రాంగ్ కదా. సో ఎవ్రీథింగ్ వీ విల్ ట్రైన్ దెమ్ బిఫోర్ దేర్ ఫ్లై, సో దట్ దే కెన్ బి ఇన్ సేఫ్ జోన్, అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ ఫీల్ హ్యాపీ, అండ్ పీపుల్ లైక్ మీన్స్ అవర్ గవర్నమెంట్. రైట్ బషీర్ గారు, ఓకేనా సార్? కాబట్టి దట్ ఈస్ ద ట్రైనింగ్ విచ్ వీఆర్ గివింగ్ అట్ టామ్ కామ్. రైట్. డేస్ రెడ్డి గారు, జనరల్గా మనం ఎప్పుడు వింటున్నాం, చూస్తూ ఉన్నాం, ఇలాంటి ఈ మధ్య తరచుగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఏంటంటే గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన యువకులు కొంతమంది అక్కడికి వీకెండ్ పార్టీలలో కలిసినప్పుడు ఒకరికొకరు కంపారిజన్ ఎక్కువైపోయింది. నేను ఎక్కువ గంటలు పనిచేస్తున్నా, నాకు ఇంతే శాలరీ ఉంటుంది, ఇంకో పక్క ఫ్రెండ్కి తక్కువ అవర్స్ పనిచేస్తున్నాడు, ఎక్కువ శాలరీ ఉంటుందని అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు వారి భవిష్యత్తుని. వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న సలహా? ఇది ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు. వెరీ జెన్యూన్ పాయింట్ అండి ఇది. ఈ మనం ఒక దేశంలో ఒక జాబ్ గురించి వెళ్తున్నప్పుడు నీ జీతం ఎంత, నీ వర్కింగ్ అవర్స్ ఎంత అని చెప్పి వాళ్ళు మనకి ఆఫర్ లెటర్ ఇచ్చారు, నేను సంతకం పెట్టాను, వెళ్ళాను. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బషీర్ గారు చెప్పండి. నా దగ్గర ఆఫర్ లెటర్ అంటే రెఫరెన్స్ వచ్చింది నా దగ్గర. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ ఉంది ఇక్కడ. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఉంటాయి. ఆఫర్ లెటర్ అంటే ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ డియర్ మిస్టర్ అహ్మద్ విత్ రెఫరెన్స్ టు ద ఇంటర్వ్యూ మొత్తం ఉంది దీంట్లో. బేసిక్ సాలరీ ఎంత అని, హౌస్ అలవెన్స్ ఎంత ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓకే ఫర్ దెమ్, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, దట్స్ వై దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఓకే సార్, ప్లీజ్ క్యారీ. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళందరికీ 99% మేము ఆఫర్ లెటర్ ఇస్తాం వాళ్ళకి, ఇదిగో బాబు మేము ఇంటర్వ్యూ అప్పుడే ఏం చేస్తామంటే ఇంటర్వ్యూ షీట్లో ఇదిగో బాబు నీ ఉద్యోగం ఇది, నీ జీతం ఇది, నీకు ఓవర్ టైం ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ చేత సంతకం తీసుకుంటాం, దాని ప్రకారమే వాళ్ళకి శాలరీ ఆఫర్ చేస్తారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే పెద్ద కంపెనీలోనే చిన్న కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క శాలరీ రేంజ్ ఉంటుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు ఫ్రైడే హాలిడే అందరూ కలుస్తారు, కలిసినప్పుడు నీకు ఎంత వస్తుంది అంటే నాకు 1500 dirhams ఇస్తున్నారు అంటే అరే నాకు 1800 ఇస్తున్నారు అది ఇది అనగానే దెన్ దే విల్ ఫీల్ దట్ అరే నాకు తక్కువ ఇస్తున్నారు అని. ఇక్కడ తక్కువ అంటే మనం ఒకసారి ఒక శాలరీకి అగ్రీ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ 2 years కాంట్రాక్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిందే. మధ్యలో వస్తాను అంటే వాడేమంటాడు మేము వీసా అన్ని ప్రొవైడ్ చేసాము, యూ రీయింబర్స్ మై ఎక్స్పెన్సెస్ అని అంటారు ఒకటి. రెండోది ఏంటంటే అదొక బర్నింగ్ ప్రాబ్లం, అరే వాడు నాకు తక్కువ ఇస్తున్నారని. అందుకని మనం వెళ్ళబోయే ముందే ఇది మనకు కరెక్టా కాదా, అసలు ఈ ఉద్యోగాన్ని నేను సరిపోతానా లేదా ఇదని చెప్పి వాళ్ళు చూసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మటుకు వర్కర్దే. ఓకే. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికో ఎక్కువ ఆ సమస్య మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక వర్కరు సేమ్
2-3 ఆఫీసులో పనిచేసే వాళ్ళు నలుగురు కలిశారనుకోండి, సేమ్ లైన్లో అందరు కలుస్తారు కాబట్టి అతనికి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని అంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది సీరియస్గా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. కంపెనీ లావాదేవీలను బట్టి కూడా ఉంటుంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ. ఇప్పుడు నేనే ఒక కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను అండి, మీరు 2 years బ్యాక్ జాయిన్ అయ్యారు, మీకు నాకు ఒకే రెమ్యునరేషన్ సీనియారిటీని బట్టి కూడా ఉంటుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది. ఈవెన్ వర్కర్ కూడా వాళ్ళ సూపర్వైజర్తో లేకపోతే వాళ్ళ ఫోర్మెన్తో ఇంటరాక్ట్ అయ్యి చేసేదాన్ని బట్టి ఉంటుంది కూడా కదా. ఇప్పుడు కొంతమంది అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక్రిమెంట్ ఇస్తారు 6 months తర్వాత, కొంతమందికి 4 సంవత్సరాలు అయినా అదే జీతం అని ఉంటుంది. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, నాకు తక్కువ ఇస్తున్నారు అని. సో ఒకసారి మనం వెళ్ళేటప్పుడు ఈ శాలరీ అని అనుకుని మెంటల్గా ప్రిపేర్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి రకరకాలు వింటాం, అది మానవ ఇది కూడా. సో అది కొంచెం మన వాళ్ళు కూడా ఆలోచించుకొని, ఇదిగో దీనికి నేను వెళ్ళాను కాబట్టి ఈ కాంట్రాక్ట్ వరకు ఇచ్చేసి నెక్స్ట్ కాంట్రాక్టు లేదా ఇంకో కంపెనీ మారేటప్పుడు ఇదిగో నాకు ఈ రేంజ్ కావాలని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుంది. ఇందాక బషీర్ గారు చెప్పారు, ఇది ఆఫర్ లెటర్లో నాకు ఇది అని చెప్పి. ఆ ఆఫర్ లెటర్లో ఏంటి, అది మెంట్ ఫర్ 2 years అనుకోండి, లేకపోతే 1 year అనుకోండి. సో 1 yearకి నీ జీతం ఇంత ఉంటుంది, అది మారదు ఇంకా అట్లా. రైట్. మురళి గారు, ప్రవాసీ భారతీయ బీమా యోజన ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఈ పాలసీ తీసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలంటారు? సార్, ప్రవాసీ భారతీయ బీమా యోజన అనేది 2003లో ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వము. అది ఈసీఆర్ పాస్పోర్ట్ హోల్డర్ల గురించి విదేశాలకు వెళ్లే ముందు ఏజెంట్ల ద్వారా జరుగుతుంది అనమాట. తప్పనిసరిగా మ్యాండేటరీగా జరిగింది. 2017 లోపల దీనికి ఇంకా కొంచెం ఈసీఎన్ఆర్ వాళ్ళకు కూడా రావాలి అన్నట్టుగా పెట్టిండ్రు. అయితే దీనిలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, అకస్మాత్తుగా చనిపోయినా, అంటే ఏదైనా ప్రమాదానికి గురయ్యి లేకపోతే అంగవైకల్యం ఏదైనా జరిగినప్పుడు 10 లక్షల ధన సహాయం వస్తుంది. స్ట్రక్చర్లో ఇంటికి పంపడానికి ఎకనామిక్ టికెట్ ఇస్తారు, ఒక సహాయకుడిని ఇచ్చి పంపిస్తారు. అట్లాగే మహిళ అక్కడ పోయింది అనుకుందాము, ప్రసూతి కొరకు, జనరల్ ప్రసూతి కొరకు 35,000 ఇస్తారు, సిజరీన్ అయితే 50,000 ఇస్తారు. ఒకవేళ ఉద్యోగం అనేది కోల్పోయి ఉంటే, అకస్మాత్తుగా ఇంటికి వచ్చే అవసరం ఉన్నప్పుడు, యజమానితో ఇబ్బంది అయినా కానీ వీసా తగలన్నప్పుడు ఎకనామిక్ టికెట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి ఇస్తారు. న్యాయపరమైన కోట్లాటలు లేకపోతే ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా అక్కడ, వాటి గురించి 45,000 ఇస్తారు. 21 ఏళ్ళు నిండిన తన సంతానానికి ఇద్దరికి మరియు కుటుంబ సభ్యులకు ఒక 50,000 వర్తించేటట్టుగా ఇస్తారు. అనారోగ్యానికి గురైనప్పుడు, అస్వస్థతకు గురైనప్పుడు ఒక 50,000 ఆసుపత్రి పాలైనప్పుడు ఇస్తారు. 1,00,000 రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. అయితే ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు ఈసీఎన్ఆర్ వాళ్ళకు అనేది ఇది చెందడం లేదు. రెండవది, అక్కడ దేశంలో ఉన్న వాళ్ళకు చేసుకోవడానికి కుదరడం లేదనమాట. సో ఇంకా ఈ టెక్నికల్ లోపాలు అనేటివి ఉన్నాయి. రీసెంట్గా మనకు 12 మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2 ఏళ్లకు 325 రూపాయలు కట్టాలి. సో ఆ విధంగా కట్టి ఉన్నది. వాళ్ళకు క్లెయిమ్ పాలసీ నెంబర్ ఉన్నది, ఇమిగ్రేట్ నెంబర్ ఉన్నది. ఇవన్నీ ఉండి దీని ప్రకారము ఈ పర్సన్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనము ఇండియన్ ఎంబసీకి తెలిపి, పిఓఈకి తెలిపేసి, మన ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిపినప్పుడు వాళ్ళు ఏదో రకమైన, తెలుసు కదా మనకు ఇన్సూరెన్స్ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తూ ఉంటారు. 18 లక్షల ఇన్సూరెన్స్లు 4 ఏళ్ల నుంచి జరిగినప్పుడు 46 మాత్రమే క్లెయిమ్ చేసుకోగలిగినారు. లాస్ట్ 3 ఏళ్ల నుంచి 10.5 లక్షల వరకు ఇన్సూరెన్స్లు చేస్తే అందులోపల 63 క్లెయిమ్ చేసుకుంటే ఒక 16 మాత్రమే యాక్సెప్ట్ అయినాయి. ఇప్పుడు మనము 12 క్లెయిమ్ చేసినాము. క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, స్టాంప్డ్ వోచర్స్ కావాలి మనం ఇచ్చిన టికెట్స్ గురించి అని అడుగుతున్నారు. పర్సన్ స్టేట్ బ్యాక్ వచ్చినప్పుడు అది కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్. రైట్. బషీర్ గారు, ఈ పీడీఓటీ శిక్షణ పొంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే మా క్లాస్ తర్వాత అగైన్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ క్వశ్చన్స్ అడిగే ఒక అదే ఉంటుంది, సెగ్మెంట్ ఉంటుంది. దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా క్లియర్గా, చాలామంది దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ప్రతిదీ కళ్ళలో కట్టినట్టు చూపించడం జరిగింది సార్ అనేది వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఎవ్రీడే వీఆర్ గెటింగ్ సమ్ కాల్స్ అక్కడ నుండి, సార్ వీ అటెండెడ్ యువర్ ప్రోగ్రామ్, వీ గాట్ బెనిఫిట్స్ అని. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్, వెరీ వెల్, వెరీ వెల్. బషీర్ గారు, తెలంగాణలో పీడీఓటీ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి?
ఎన్ని ఉన్నాయి? ఓకే, తెలంగాణలో 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, టామ్కామ్, తర్వాత నిజామాబాద్, దెన్ ఖమ్మం. 3. ఎంత ఫీజు చెల్లించాలి? ఫీజు ఎవరు చెల్లించాలి? ఈ శిక్షణ పొందే వాళ్ళు? లేదు, అట్లాంటిది లేదు ఇక్కడ. ఈ శిక్షణ పొంది వెళ్ళాలి, గల్ఫ్ దేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ పీడిఓటి శిక్షణ కోసం ఎంత డబ్బులు చెల్లించాలంటారు? ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ వాళ్ళకు ఎందుకంటే చాలా దూరం నుండి వస్తున్నారనే ఉద్దేశంతో దే అరేంజ్ ద మూమెంట్ దే కమ్, దే అరేంజ్ స్నాక్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దెన్ లంచ్ ఆల్సో దే ఆర్ అరేంజింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు నయా పైసా చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారానే. ఇది ఇంతకు ముందే చెప్పాను కదా, సెంటర్ సురక్షిత్ జావో, ప్రశిక్షిత్ జావో ట్రైనింగ్. టామ్కామ్ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. దే సెలెక్టెడ్ ఒక ఎక్స్పర్ట్ని తీసుకున్నారు, అరబిక్ లాంగ్వేజ్ ఎలా నేర్పించాలి అనేది. ఇక మాలాంటి వాళ్ళు, ఎందుకంటే మాకు అక్కడ ఉన్న అనుభవం కూడా ఉంది, టీచింగ్లో కూడా ఐ గాట్ 30-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఐ కెన్ డూ సంథింగ్ అని మేడం సెలెక్ట్ చేయడం జరిగింది. వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. ద రెస్పాన్స్ ఇస్ ఎక్సలెంట్. రైట్. డిఎస్ రెడ్డి గారు, మీ లైసెన్స్ ఏజెన్సీలు కూలీలకు అమెరికా, యూరోప్ దేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తారు? యాక్చువల్గా మేము ప్రపంచంలో ఏ కంట్రీకైనా మేము పంపించడానికి మేము రెడీ అండి. కాదేంటంటే మనకు మార్కెట్ ఉండాలి. ఇప్పుడు మనకి దీన్ని బ్రాడర్గా ఆలోచిస్తే మనకు ఆఫ్రికా, గల్ఫ్, యూరోప్, యుఎస్, యూకే అని 5 సెక్టర్లు ఉంటాయండి. మనకి బ్లూ కాలర్ వచ్చేటప్పటికి ఆఫ్రికా అండ్ గల్ఫ్ ఏమో బ్లూ కాలర్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్రికా ఏమో వీఆర్ డూయింగ్ లాస్ట్ 15 years. ఆఫ్రికాకి వచ్చేటప్పటికి వైట్ కాలర్ జాబ్స్ అంటే ప్రొడక్షన్ మేనేజరు, చార్టెడ్ అకౌంటెంట్స్, లేదా డాక్టర్స్, ఇట్లా ఐటీ పీపుల్. ఇది యూరోప్కి వచ్చేటప్పటికి ఏంటంటే యూరోప్ యూనియన్ అని వాళ్ళు ఒక యూనియన్ అయిపోయింది. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఏషియన్ మ్యాన్ పవర్. అసలు ఏషియన్స్ని డిస్కరేజ్ చేస్తారు. అసలు మనం ఎంటర్ అవ్వాలంటేనే మనది ప్రయారిటీ కాదు, వాడు ముందు వీసా ఇవ్వాలి కదా మనం వెళ్ళాలి అంటే. గల్ఫ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన లాస్ట్ దశాబ్దాల నుంచి కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎక్స్పర్టైజ్. అంటే ఫ్రమ్ ప్రాజెక్ట్ మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్, డాక్టర్స్, ఇంజనీర్లు వాళ్ళందరూ మనవాళ్లే. యూరోప్కి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు ఉన్నాయండి. కొన్ని వీక్ అంటే ఫైనాన్షియలీ వీక్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన ఏషియాలో ఉన్నట్టు అక్కడ పోలాండ్ అని, అట్లా ఉజ్బెకిస్తాన్ అని కొన్ని దేశాలు కొంచెం పూర్ కంట్రీస్ లాగా ఉన్నాయి. పూర్ అనే మాట కరెక్ట్ కాదు, బట్ దే ఆర్ ఫైనాన్షియలీ వీక్ అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో వాళ్ళ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ వర్కర్స్కి, ఏషియన్ వర్కర్స్కి అక్కడ అవకాశం చాలా తక్కువ. ఓన్లీ ఐటీ సెక్టరో లేకపోతే అట్లా కొన్ని సెక్టర్స్ తప్పితే ఈవెన్ వీఆర్ అప్రోచింగ్ ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఏదో మీటింగ్ జరిగినప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు, మేము సైన్ చేసాము కంట్రీ టు కంట్రీ ఇట్లా 3-4 దేశాలు అని చెప్పి. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాం. ఈ అప్రోచ్ అయ్యానా కానీ యూరోపియన్ యూనియన్ వచ్చేటప్పటికి వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ యూరోపియన్స్ ఓన్లీ. సో మనకి ఏషియన్స్కి అవకాశాలు చాలా తక్కువ. ఈవెన్ నెదర్లాండ్స్ అనే దేశంలో అయితే ఏంటంటే ఈ పూలు తుంచడం, ఫ్లవర్, ఇది చాలా బిగ్ నంబర్స్ కావాలి. దర్ సాలరీ ఈజ్ వెరీ గుడ్. వీ అప్రోచ్డ్ ఇండియన్ ఎంబసీ, బట్ దే సేస్ ఇక్కడ చాలా కష్టం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు సపోజ్ పర్ డే వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తే మన ఇండియన్స్ 1,000 రూపీస్, 1,500 రూపీస్ కూడా చేయగలుగుతారు. అంటే అవర్లీ బేసిస్ అక్కడ. ఓకే. కానీ మన వాళ్ళని ఆ ఛాన్స్ రావట్లేదు. మనకు వీసానే రాదు. వీఆర్ ట్రయింగ్ లాస్ట్ 1 year 2 years నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడ నాకు బ్రేక్ రాలేదు. వస్తే మటుకు తప్పకుండా గుడ్ ఆపర్చునిటీ. ఎస్. రైట్. మురళి గారు, ఈ మధ్య కాలంలో మీరు ఎమ్మెల్యేలను, మంత్రులను కలుస్తున్నారు. గల్ఫ్ బాధితుల గురించి వారు ఏమైనా హామీ ఇచ్చారా? వారి స్పందన ఎలా ఉంది? ఇచ్చారు సార్, వాళ్ళ కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి అవగాహన ఉంది. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి అత్యవసరంగా ఈ బడ్జెట్ లోపల వాళ్ళ కృషి సఫలీకృతం అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నామని వాగ్దానం చేసిండు సార్. కానీ చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని గాయాల పాలైపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉండడం లేదు, ఆరోగ్యశ్రీలో వాళ్ళ పేరు ఉండడం లేదు. ఇలాంటి విషయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. లేదు సార్, అధికారులు ఎందుకు పట్టించుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే
ప్రతి సోమవారము ప్రజావాణి అనేది ఉంది. ప్రజావాణిలో ఇది అపాయింట్మెంట్ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇది మనకి అందు గురించే ప్రజలకే చెప్తున్నాము. ప్రజావాణి లోపల మీరు ఫస్ట్ మీకు సంబంధించిన ఐడి కార్డ్స్ అక్కడివి ఇక్కడివి జరిగిన ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా చూపించండి. చూపించేసి ఒక డాక్యుమెంటరీ టైప్లో తయారు చేయించేసి ఎక్కడెక్కడ అటెస్ట్ చేయించుకోవాలో అది చేయించుకోండి. మీ సర్పంచ్ తోటో రెవెన్యూ ఆఫీసర్స్ తోటో చేయించుకొని ప్రజావాణి లోపల అపాయింట్మెంట్ తీసుకొని మీకు చేతగాని పక్షం లోపల పత్రికా విలేకరినా లేకపోతే సంఘ సేవకులను పట్టుకొని పోయేసి సబ్మిట్ చేసి రిసిప్ట్ స్టాంప్ తీసుకొని రండి. విత్ ఇన్ ఒక 6 months 1 year ఆగండి. రాని పక్షంలో ఎందుకు రాలేదని అడగండి, తప్పకుండా వస్తుంది. ఓకే బషీర్ గారు, ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తున్నాం యువకులు గ్రామాల్లో ఎక్కువగా నకిలీ ఏజెన్సీల మాట విని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, పీడీఓటీ అనే ఒక సంస్థలో శిక్షణ ఇస్తూ, ఎందుకు యువత దీని వైపు దృష్టి పెట్టలేకపోతుంది? అదేనండి, మేము శిక్షణలో కూడా అదే చెప్తాము. ప్రతి క్యాండిడేట్కి శిక్షణ అయ్యాక ఈ బుక్ కూడా ఇస్తాం మేము ఇక్కడ. ఇచ్చేసి మీరు దీనికి సంబంధించిన మిత్రులు చెప్పినట్టు మద్దతు ఇంట్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడికి వెళ్ళి లేకుంటే టామ్కామ్కి వచ్చి ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు మొత్తం ఇండియాలో, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, రిజిస్టర్డా కాదా అని ముందు మీరు చెక్ చేసుకొని లిస్ట్ కూడా ఇస్తున్నాం మేము. వెదర్ అంటే మీరు ఏదో ఏజెంట్ ద్వారా మీరు వెళ్తున్నారు, అతని పేరు దీంట్లో ఉందా లేదా అని ముందు మీరు చెక్ చేసుకొని, లేకుంటే బ్రదర్ మీ పేరు దీంట్లో లేదు, ఒకవేళ దురదృష్టవశాత్తు ఏమైనా జరిగింది అనుకోండి, జరగకూడదు, దానికి ఎవరు బాధ్యులు? మళ్ళీ మీరు తిరిగి రప్పించడానికైనా, లేకుంటే ఒక ఉద్యోగం అని మిత్రులు చెప్పినట్టు ఒక ఉద్యోగం అని వేరే ఉద్యోగం ఒకవేళ ఫోర్స్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ అగ్రిమెంట్ ఉంది కాబట్టి, ఈ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఒక లెక్చరర్ను ఒక టీచర్ను ముందే రాసి ఉంటుంది ఇక్కడ. ఒకవేళ అట్లా కాకుండా లేదు ముందైతే మీరు జాయిన్ అయితే కావండి తర్వాత చూద్దాం అని అంటే మనం ఏజెంట్ ఇట్లా అదే టామ్కామ్ ఫోన్ చేయండి, టామ్కామ్ మీరు ఫోన్ చేయండి, చెప్పండి మ్యామ్ నేను ఈ ఉద్యోగం అని నాకు ఇక్కడ ఏజెంట్ పంపించారు, బట్ దే ఆర్ హరాసింగ్ మేడం, మాకు వేరే అంటే అది ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ చేస్తారు. దాదాపు 50 లక్షలు పెట్టి అనుకుంటాను దే గాట్ ద లైసెన్స్. If they are real persons, they will do something good for that person. So please go with the genuine agents అని మేము చెప్తాం ఆల్రెడీ. ఆ లిస్ట్ కూడా ఇస్తాం. ఏ ఏజెంట్ ద్వారా అయితే మీరు వెళ్తున్నారు, చదువుకున్నారు కాబట్టి మీరు క్లిక్ చేయండి, మొత్తం పేర్లు వస్తాయి దాంట్లో ఉందా లేదా, రిక్రూటింగ్ ఏజెంట్ పేరు ఉందా లేదా, లేకుంటే మీరు వెళ్ళకండి. ఐఎమ్ సారీ, గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన లిస్టులో మీ పేరు లేదు కదా, ఎందుకు తెలిసి నేను అది చేసి అక్కడికి పోయి లేనిపోయి నా జీవితం నేను ఆడుకొని తర్వాత మా కుటుంబం అంటే లక్షల నువ్వు ఏదో ఇస్తున్నావు కదా అక్కడ, యు ఆర్ సెల్లింగ్ సంథింగ్. లేకుంటే నువ్వు వాళ్ళ వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నావు, కాన్ఫిడెన్స్ తోటి నువ్వు ₹1,00,000 జీతం వస్తుంది నాకు, లక్షలు అప్పు చేసి వెళ్తున్నావు నువ్వు అక్కడ. కాబట్టి అది అంతా నీకు కామన్ సెన్స్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ విల్ నాట్ డూ దట్ థింగ్. ఇక్కడ నువ్వు స్టాప్ అవుతావు. ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రదర్, నీ లిస్ట్ దీంట్లో నీ పేరు లేదు కదా, ఏమైనా అయితే నేను ఎవరిని అడగాలి అని నువ్వు ఇక్కడ నేను ప్రశ్నిస్తే నువ్వు యూ విల్ గో ఫర్ ద రైట్ పర్సన్, యూ విల్ నాట్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. చూద్దాంలే, నువ్వు చదువుకున్న వాని కూడా వాని మాటలు వచ్చి మూర్ఖునిగా ప్రవర్తించి నీ జీవితంతో నువ్వే ఆడుకోవడానికి వెళ్తే నేను ఎవరు రక్షిస్తాడు బాబు? ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. You have to, because being an educated, మేము ఇస్తున్నాం, we are providing all the informations అండి, ఎవ్రీథింగ్ we are providing. ఏ ఏజెంట్ ద్వారా వెళ్తున్నావు అతను ఉందా లేదా, ఎందుకంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాన్. అక్కడ పోతే నువ్వు మాకు టామ్కామ్కే ఫోన్ చేసినావు, లేకుండా ఇండివిజువల్గా మనకి ఎవరైనా ఫోన్ చేసిన మదర్ ఆర్గనైజేషన్స్కి, ఎంబసీకే నువ్వు ఫోన్ చేసినావు, సార్ ఐ కేమ్ త్రూ దిస్ ఏజెంట్, హీ చీటెడ్ మీ, హీ సెడ్ సంథింగ్ అండ్ దే ఆర్ ఫోర్సింగ్ మీ టు డూ సంథింగ్ అంటే దే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. మీకు ఈ మధ్య కాలంలో అలా కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? లేదు, ఎందుకంటే మా పని వాళ్ళకి ట్రైనప్ చేసి వెళ్ళాడు పంపించడం కాబట్టి అట్లాంటి ఏం జరగలేదు. మీ ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టామ్కామ్ దట్ ప్లీజ్ whenever you are getting some opportunity to fly other countries, check with us whether this recruit agent is registered or not. ఓకే అని ఒక రిక్వెస్ట్. రైట్, మురళి గారు చెప్పండి. సార్
బషీర్ సార్ చెప్పినట్టుగా అపాయింట్మెంట్ లెటర్ అనేది చూసుకోవాలి అంటే అని చెప్తున్నాం కదా. యాక్చువల్లీ ఈసీఆర్ అంటే 10th బిలో పర్సన్స్కి కొంచెం అక్షరాస్యత ప్రాబ్లం ఉండడం వల్ల ఈ డబ్బులు కట్టేస్తే ఉద్యోగం వస్తుందన్న ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ లోకల్లో వాళ్ళకు దొరకక మైగ్రేట్ అయితే వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న అప్పులకు ఎక్కువ అప్పులు చేసి వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది. ఈ టైం లోపల వాళ్ళు చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సార్కు అప్పుడు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ లోపల నీట్గా ఉంది అది. కానీ ఇప్పుడు ఉన్న సిస్టమేటిక్ ప్రకారం ఏంటంటే ఆయా దేశాలకు సంబంధించిన ప్రీ అగ్రిమెంట్ పేపరు వెబ్ పేజీలో పెట్టిండ్రు ఈ మైగ్రేట్ పేపర్లో. సేమ్ టైం మనం కూడా గమనించాల్సింది ఏంటంటే అరబిక్ లోపల ఇంగ్లీష్ లోపల రాసి ఉంటుంది అగ్రిమెంట్. ఆ రాసి ఉన్న తర్వాత స్టాంప్స్ ఉంటాయి, ఇండియన్ ఎంబసీది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ది, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఉన్న తర్వాత మన దగ్గరికి రిక్రూటింగ్ ఏజెంట్ ద్వారా కానీ ఎట్లయినా పోస్టల్లో వస్తుంది. అది రియల్ అగ్రిమెంట్ కిందకి లెక్క అనమాట. అది లేకుండా మామూలుగా చాలా అందంగా తయారు చేసి ఉంటారు, నీకు ఇంత ఆఫర్ వచ్చింది అది అని చెప్పేసి. డిఎస్ రెడ్డి సార్ చెప్పిండు వితౌట్ ట్రైనింగ్ వచ్చేస్తున్నారు అంటే చెప్పేసి. ఇదంతా కూడా బాంబే కానీ బీహార్ కానీ రాజస్థాన్ కానీ అటు నుంచి పోయే వ్యక్తులు మాత్రమే ఇబ్బందుల్లో పడుతున్నారు. మాస్ పూలింగ్ జరిగేది ఏం జరగలేదు. ఇట్లా జరిగితే ఇప్పుడు మన హైదరాబాద్ లోపల మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అవి తక్కువ ఉన్నా సరే నీట్గా జరుగుతాయి. ఇక్కడ నుంచే పోయే ప్రయత్నం చేసినప్పుడు అది బాగా జరుగుతుంది. అయితే మన వ్యవస్థ లోపల పీసీసీ అనేది ఈ వ్యక్తి ఎట్లా పోతున్నాడు అని చెప్పేసి ఎట్లా చెక్ చేస్తున్నావు, మంచోడో కాదో, ఆ కంపెనీ మంచిదా కాదా చెక్ చేయాలంటే ఇక్కడున్న రిక్రూటింగ్ ఏజెంట్ కరెక్ట్ చెక్ చేసుకుంటాడు. కాబట్టి వీళ్ళని మనం అడిగే అవకాశం ఉంటుంది. డిఎస్ రెడ్డి సార్ అలాంటి ఉన్నారు, మాస్టర్ మైండ్ ఇంకా చాలామంది ఉన్నారు. సో మోస్ట్లీ ఇక్కడ నుంచే వర్కౌట్ చేసుకోండి, బెటర్ థింగ్. డోంట్ గో ఇంకొకటి ఫేస్బుక్లలో ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటు. పెద్ద కంపెనీది, నేను ఇది రిపీటెడ్లీ చెప్తున్నా, అది క్లిక్ చేయగానే అక్కడ వేరే నెంబర్ వచ్చేస్తుంది. ఆ వేరే నెంబర్ వచ్చేసిన తర్వాత సార్ ఇంకా మనిషి ట్రాప్ అయిపోతాడు అనమాట. డబ్బులు ఒక పేపర్ చూపిస్తాడు, 50,000 ఇచ్చేయమంటాడు. సో సగం పైసలు ఇచ్చేసినాం కదా అని చెప్పేసి మొత్తం ఆగమైన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. సో మోస్ట్లీ మన పర్సన్స్ మన ద్వారా పోవడమే ఉత్తమం. సో ఇదంతా కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా గల్ఫ్ బోర్డ్ అనేది అర్జెంటుగా రావాలి. లేకపోతే ఈ గరీబ్గిరిలో ఉన్న వీళ్ళందరూ రేపు వితిన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల నేర చరిత్రలు అంటే నేరాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయినారు, కరోనా బాధలతోటి ఉద్యోగాలు లేవు. అండ్ నెక్స్ట్ టైం అక్కడ జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్కి అయితే 30 లక్షలు ఇవ్వాలి ఒక కంపెనీ లోపల. ఆ కంపెనీ 15,000 మ్యాన్ పవర్ ఉన్నది దానికి. సో ఎన్ని పైసలు రావాలి ఆ వ్యక్తికి? సో ఈ విధంగా 700 మోసపూరిత కంపెనీలు ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా ఆ కంపెనీలందరిది మన ప్రభుత్వం ప్రీ అప్రూవల్ కేటగిరీ కిందకి పడేస్తుంది. దానివల్ల జస్ట్ బ్లాక్ లిస్ట్లో పడుతుంది తప్పితే వాళ్ళని ఏం చేయలేకపోతాము. ఈ మధ్యవర్తులు, సో మధ్యవర్తులు అంటే ఎవరు లేరు సార్, నేనే నా తమ్ముడిని ఎవరినో తీసుకొద్దామన్న ఒక ఆశతోటి అక్కడ పోయినప్పుడు బయట దేశస్తులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు కడుతున్నాం ఎక్కువగా. సో నాకు వచ్చేది ఏం లేదు, ఈ డబ్బులతోటి ఇంటి కడుపు కూడా నిండదు. కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి సంపాదించుకుంటారు కొందరు, వాళ్ళ డబ్బులు అక్కడిదక్కడనే విదేశీ మార్గం అక్కడే పోతున్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పులలో పడేసి నువ్వు ఎట్లా వస్తావో రారా, నేను చూసుకుంటా, నాకు మిత్తి కట్టకున్నాడని చెప్పేసి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది సార్ రియల్ జరగబోతుంది. ఓకే, రైట్. డిఎస్ రెడ్డి గారు, గల్ఫ్ దేశాల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీల్లోనే కొన్ని వేల ఉద్యోగాలు పోగొట్టుకుని కార్మికులు మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి మీ సంఘం నుంచి చేసిన పరిష్కారాలు ఏంటి వారి సమస్యలకి? మేము హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వరకు మాకు అటువంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీతో డీల్ చేసాము. కంపెనీ వాళ్ళు అంటే మేము డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ కాబట్టి మాకు అటువంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు బాంబే లాంటి అక్కడ ఉండి కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు చేసిన కొన్ని దెబ్బతిన్నాయి. కంపెనీలు దెబ్బతింటే వీళ్ళు కూడా ఏం చేయలేరు, ఏజెంట్ కూడా. సో అందువల్ల ఆ సమస్య మాకు రాలేదు. హైదరాబాద్లో ఉన్న మా ఉమ్రా మెంబర్స్ ఎవరు కూడా మా వాళ్ళు పంపించి అక్కడ కంపెనీ ఎఫెక్ట్ అయింది లేకపోతే సమస్యలు వచ్చాయనేది చాలా తక్కువ, మా వరకు వచ్చింది చాలా తక్కువ. పాజిటివ్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ మీరు ఒకసారి పెట్టాలి. ఎలాగంటే గల్ఫ్ 89 లక్షల మంది ఇండియన్స్ ఇవాళ 2017 సెన్సస్ ప్రకారం 89 లక్షలు ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ఓన్లీ గల్ఫ్.
సో వాళ్ళ రెగ్యులర్గా రెమిటెన్సెస్ కానీ అది కానీ వస్తూ ఫైనాన్షియల్గా 90% సక్సెస్ స్టోరీస్. సో అది కూడా అప్పుడప్పుడు కవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇప్పుడు జగిత్యాల కానీ ఇంకోటి కొన్ని ఏరియా చూస్తే మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తే వీళ్ళంతా ఏదో గల్ఫ్లో ఇచ్చేసారు. సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. yes, yes. అట్ ద సేమ్ టైం మీ బాధ్యత మన బాధ్యత ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇదిగో కొంతమంది సఫర్ అవుతున్నారు, ఒక్కళ్ళు కూడా సఫర్ అవ్వకూడదనే మన ప్రయత్నం. సఫర్ అవుతున్న వాళ్ళ గురించి తెలియజేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా ఏజెంట్స్ ఉన్నారంటే మా రిక్రూటింగ్ కమ్యూనిటీ లాట్ ఆఫ్ పీపుల్ వీఆర్ సెండింగ్ అండ్ దే ఆర్ సెటిలింగ్ దేర్ లైఫ్ కంఫర్టబుల్లీ. రెగ్యులర్గా 100,000 వెళ్తూనే ఉన్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కొన్ని వేలు పంపించినప్పుడు ఒక 50 మంది 60 మంది అక్కడక్కడ ఇది జెన్యూన్గా వెళ్తున్న వాళ్ళు. సరే ఇల్లీగల్గా 10 మంది 20 మంది వెళ్తున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, అది మీరు స్ట్రెస్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఆల్సో వెల్కమ్. ఓకే. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏంటంటే గల్ఫ్ ఇది చెప్తూనే పాజిటివ్ సైడ్ ఆల్సో. ఓకే. అంటే గల్ఫ్లో సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలే లేవు, చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీరు అసలు అక్కడికి వెళ్తే ఇప్పుడు నేను రెగ్యులర్గా అది ట్రావెల్ చేసేవాడిని. మన తెలుగు వాళ్ళు మంచి మంచి పొజిషన్లో కంపెనీల్లో ఫుల్ కంట్రోల్లో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ మనం హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. అందరూ నేను ఈ మధ్య రీసెంట్గా ఇరాక్ వెళ్ళాను. హోటల్లో దిగితే అందరూ మనవాళ్ళే, అన్నా నువ్వు ఎక్కడి నుంచి అన్నా, ఇది ఫలానా, నేను జగిత్యాల నుంచి అన్నా అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్. మీరు కూడా ఏంటంటే అవే ఫ్రమ్ యువర్ హోమ్ అన్నట్టుగా ఉండదు, మీ పక్కనే మన వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. సో ఇది కూడా ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో థ్యాంక్ యూ డిఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సక్సెస్ స్టోరీస్. థ్యాంక్ యూ మురళీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బషీర్ గారు. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి. రాజ్ న్యూస్, జనం గొంతుకు వినిపిస్తాం, జనం కోసం ప్రశ్నిస్తాం.